హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి దరఖాస్తులు ఎన్ని వచ్చాయని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒక్కొక్క సీటుకి ఎంతమంది పోటీ పడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 39,000 దరఖాస్తులు వచ్చాయండి. నూజివీడు టౌన్ సెప్టెంబర్ 17 అంటే ఈరోజు పేపర్ అండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన ఇప్పటి వరకు 39,000 దరఖాస్తులు అయితే దాఖలైనట్లు మరి కంట్రోలర్ గోపాలరాజు గారు తెలిపారు. నూజివీడు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ అంటే ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్లో మొత్తం 4,000 సీట్లకు అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా శనివారం వరకు 39,000 దరఖాస్తులు దాఖలయ్యాయని, 19వ సాయంత్రం దరఖాస్తు గడువు ముగుస్తుందని తెలియజేశారు. అంటే సుమారు 4,000 సీట్లకు అప్రాక్సిమేట్లీ ఇంకొక రోజు ఉంది కాబట్టి ఒక 1000 దరఖాస్తులు కోరుకున్న 40,000 అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక సీటుకి 10 మంది పోటీ అవకాశం ఉంది. కానీ ఓపెన్ కేటగిరీలో సుమారుగా ఒక సీటుకి 13 మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందండి. కానీ రిజర్వేషన్ కేటగిరీకి వస్తున్నట్లయితే జనరల్ కొద్దిగా ఎక్కువ మంది ఉండే బీసీడీ లాంటి కేటగిరీలకి 9-8 మంది ఒక సీటుకి పోటీ పడే అవకాశం ఉంటుంటుంది. అలా కొన్ని రిజర్వేషన్స్కి అయితే తక్కువ మంది అంటే 5 లోపు, ఒక సీటుకి 5 లోపు ఈ యొక్క పోటీ పడే అవకాశం, అభ్యర్థులు పోటీ పడే అవకాశం అయితే ఉంటుందండి. మరి ఇంత మంచి వీడియోకి లైక్ చేయండి. మరి ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి signing out.